ఇప్పుడు నేనేమంటున్నానంటే అష్టలక్ష్ములు ఉన్నాయని నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వింటూ ఉన్నావు, శ్లోకాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, పూజలు చేసావు, నైవేద్యాలు పెట్టావు, ప్రసాదాలు సమర్పించావు. అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ముల్ని వదిలిపెట్టి ధనలక్ష్మిని ఎందుకు పట్టుకుంటున్నావు? ధనం అంటే డబ్బు, డబ్బుని ఎందుకు పట్టుకుంటున్నావు? మిగిలిన లక్ష్ముల్ని ఎందుకు వదిలిపెడుతూ ఉన్నావు? నీకు తెలియకనా? తెలిసిన గురువులు నీకు చెప్పకపోవటం వల్లనా? నువ్వు ఆలోచన చేయాలి, నీకు బ్రెయిన్ ఉంది. నువ్వేం అమాయకుడు ఏం కాదు. సమాజంలో లోటుపాట్లేంటి, విచక్షణ జ్ఞానం నీకు కలిగి ఉంది. నువ్వు కూర్చొని ఆలోచన చేయి, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. అసలు ఎందుకు మిగిలిన 7 లక్ష్ముల గురించి ఇన్ని రోజులు నువ్వు ఆలోచన చేయలేకపోయావు? విన్నావు ధాన్యలక్ష్మి అంటే ఏంటో. వంటింట్లో చూస్తే బియ్యం లేకపోవడమో, గోధుమలు లేకపోవడమో, పప్పు దినుసులు లేకపోవడం, ఏదో కొరత, సమ్ కైండ్ ఆఫ్ కొరత ఏదో ఉండి ఉండవచ్చు. లేదా మూడో అంశం ధైర్యం. ఆస్తిపాస్తులు ఉన్నాయి, బంధుత్వాలు బాగున్నాయి, ధైర్యం నీ దగ్గర ఉందా లేదా? ఎందుకు లేదు? ఎందుకు ఆ భయం చుట్టే నువ్వు ఉన్నావు? ఈ ధైర్యం అంటే ఏమైనా గుర్తొస్తుందా అండి? ధైర్యే సాహసే. ధైర్య సాహసే లక్ష్మి. లక్ష్మి. ధైర్య సాహస లక్ష్మి. ఉమ్. ఏంటండి దాని మీనింగ్ చెప్పండి. మనం ధైర్యం చేస్తే సాహసం. ఏదైనా చేయగలమండి, ధైర్యం చేస్తే ఏదైనా చేయగలము. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నా, ఎందుకు నువ్వు డబ్బు చుట్టే ఎక్కువగా నీ అవగాహన పెట్టి అక్కడే లాక్ అయిపోయి దాని చుట్టూ మళ్ళీ భయము, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, అనుబంధాల్లో అలజడి, ఎందుకు ఇవన్నీ? మిగిలిన లక్ష్ముల గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయట్లేదు? గుళ్ళో పూజారి చెప్పలేదండి, మేము వెళ్ళే సంస్థలో గురువులు మాకు బోధించలేదండి, వద్దు, అవద్దు ఇంకా, అవన్నీ వదిలేసేయి అంటున్నా. నీకు విచక్షణ జ్ఞానం ఉంది. అష్టలక్ష్మి అన్నది ఈ రోజే వింటున్నాను అంటే ఎవరన్నా చెప్తారా అండి? అష్టలక్ష్మి అన్న పదం ఈ రోజు మాత్రమే నేను వింటున్నానండి, ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు అంటే ఎవరన్నా చేతులు ఎత్తుతారా? లేదు లేదు సార్. సార్. లేదు మరి మాస్టర్. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? నువ్వు భక్తిలో ఉండు, ఆధ్యాత్మికతలో ఉండు, సేవ చేయి. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నేను పక్కన పెట్టేస్తున్నా. సింబాలిక్గా పెట్టారు ధైర్యం అన్నది. ఇది కులానికి, మతానికి, ప్రాంతానికి, సమయానికి అతీతం. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా పక్కన పెట్టి, ధాన్యం నీ ఒంటింట్లో అన్ని నిండుగా ఉండాలి, ధైర్యం ఉండాలి. గజలక్ష్మి నీకు వాహన సంపద ఉండాలి. స్కూటరా, 4 వీలరా, మల్టీ వీలర్, ట్రైనా, మీ ఇష్టం. పడవల, విమానాల, మీ ఇష్టం అండి. నీ నిర్వచనం ఎంతవరకు ఇచ్చుకుంటావో నీ ఓపిక. గజం వాహనం. మదర్షిప్ అంటే తెలుసా అండి? ఉమ్. మదర్షిప్ ఎంతమందికి తెలుసా అండి? తెలుసు సార్. తెలుసు. ఏంటి చెప్పండి. స్ట్రాటోస్ఫియర్ లో మనకి దగ్గరలో ఉంటుంది సార్. భూమికి దగ్గరలో స్ట్రాటోస్ఫియర్ అనే ఒక పొర ఉంటుంది. అందులో మదర్, ఈ ఉమ్. మీరు అన్నారు కదా అది. ఇంకా అండి, ఏంటి మదర్షిప్ అంటే? అంతరిక్ష నౌక. భూ- అంతరిక్ష నౌక. సరే, మొత్తానికి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, నువ్వు వాడు, స్కూటర్ వాడు, కారు వాడు, లేదు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండి, ప్రైవేట్గా ఒక ట్రైన్ కొంటా కొనేసేయి, విమానం కొంటా కొనేసేయి, పడవల వ్యాపారం చేస్తా చేసేసేయి. వీటిని దాటి నీ అవగాహన అనంత ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. యుఎఫ్ఓస్, ఏలియన్స్, బిగ్ బ్రదర్స్, వీళ్ళంతా ఆ అంతరిక్ష నౌక అనుకో, మదర్షిప్ అనుకో, వాటి ద్వారా భూతలానికి వస్తూ ఉంటారు. ఎంత బాగుంటుంది! నాకు ఒక మదర్షిప్ ఉంది, నాకు ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఫ్లయింగ్ సార్సర్ ఉంది. ఊరికే నువ్వు ఆలోచన చేయడమే కదా, నీ అవగాహన అంత ముందుకు పెట్టుకోమంటున్నాను. ఆ ముందుకు పెట్టుకున్నప్పుడు ఈ డబ్బేందండి, అన్నీ అన్నీ సమకూరుతాయి. సో అలాగే సంతానానికి సంబంధించి కూడా ఒక లక్ష్మీ స్వరూపంగా మనకన్నా ముందు మహానుభావులు సూచన చేయటం జరిగింది. తదుపరి తరాల వారిని గైడెన్స్ కొరకు అష్టలక్ష్ముల రూపంలో వారు ఇదంతా చేయడం జరిగింది.
చూడు, సంతాన లక్ష్మి ఒక మాతృమూర్తిగా నువ్వున్నావు. తదుపరి నీ సంతానానికి నీ బ్లెస్సింగ్స్ చాలా ఉపయోగపడతాయి. జగన్మాత ప్రేమను ఇస్తూ ఉంటుంది, సంతానం పట్ల ప్రేమతత్వంతోనే ఉంటుంది. ఇటీవలే నేను పేరు చెప్పను కానీ ఒక మాస్టర్ని కలిశామండి. సి నీ ఆత్మ అయినా నా ఆత్మ అయినా నీ శరీరాన్ని నా శరీరాన్ని చిన్న చిన్న అనుభవాలు నీవు వేరుంటాయి, నావి వేరుంటాయండి. బట్ నీ ఆత్మకు నా ఆత్మకు ఈ శరీరాన్ని ఎంచుకున్న కామన్ అనుభవం ఒకటే, ఎంచుకున్న శరీరంలో శాశ్వతంగా ఉండటమే. అదే అమరత్వం, అదే చిరంజీవత్వం, అదే జనన మరణ చక్రాల నుంచి నిన్ను బయటపడేసుకోవటం. ఇదంతా ఉంది మన గ్రంథాల్లో, మరుగున పడిపోయింది. అయితే ఆ మాస్టర్ గారు ఏమన్నారంటే, అమరత్వాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఈ భూతలానికి వచ్చిన నేను, నా గర్భాన్ని ఎంచుకొని వచ్చినటువంటి నా సంతానం కూడా ఖచ్చితంగా అమరత్వాన్ని ఎంపిక చేసుకుంటుంది. అయితే రకరకాల సాంఘిక ప్రజ్ఞ, ఆ సోషల్ కాన్షియస్నెస్లో పడి వారి దివ్యత్వాన్ని వారు మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ మహానుభావురాలు, ఆ తల్లి తన సంతానంతో సౌల్ టు సౌల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసిందండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా అనుబంధాలు అన్నాక, చాలా చక్కగా అన్నింటినీ తనకు అనుకూలంగా చేసుకుంటూ ఉంది ఆ మాతృమూర్తి. సంతాన లక్ష్మి అండి. జగన్మాత స్థితిలో నిన్ను నువ్వు స్థిరం చేయి. నీ ఆర్థిక పరిస్థితి అసలు నథింగ్, గోటితో కూడా సమానం కాదు. నువ్వు సర్వ సృష్టికే నువ్వు మాతగా ఉన్నావు. ఫాలో అవుతున్నారా? Yes, sir. ఫాలో అవుతున్నాం సార్. ఎవరు పడుకోలేదు కదా? లేదు Yes, sir. సో విజయలక్ష్మి, అన్నింట నాకు విజయాలు కలగాలి అని స్మరణ చేయి. నిరంతర స్మరణ చేస్తూ ఉండు. అన్ని కార్యాల్లో నాకు విజయం లభించింది. విజయలక్ష్మి. ఎందుకు ఓటమి ఎదురవుతుంది అన్న భయం? నువ్వు వ్యాపారం మొదలుపెట్టు, నష్టం గురించి అసలు ఆలోచించొద్దు. చాలా ముందుకెళ్ళు, నువ్వు చాలా పట్టుదలతో ఉండు. బాహ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. నువ్వు స్మరణ చేయి అంతే. అన్నింటా నాకు విజయం లభించింది. ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో అధిక దిగుబడులు. విజయం విజయం విజయం. నువ్వు చెయ్యి. చాలా ఇచ్చిపోయారు పూర్వీకులు మనకు. మనమేంటి, మన భయాల్లోనే ఎక్కువ సమయం మనం మనసు నిలబెట్టడం వల్ల ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు. విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, చదువుకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, నీ వృత్తి, వ్యాపార, వ్యవసాయ నైపుణ్యానికి సంబంధించి. అప్పటిదాకా నాకేం తెలియదండి ఆ ఉద్యోగం గురించి. నువ్వు స్మరణ చేయి. ఆ ఉద్యోగానికి సంబంధించిన అన్ని అర్హతలు నాకున్నాయి, అంత నైపుణ్యత నాకుంది. వ్యవసాయంలో పంటను లాభసాటిగా చేసే అంత మెలకువలు నాకు తెలుసు. ఆ విద్య నాకుంది, ఆ జ్ఞానం నాకు తెలుసు. నువ్వు అనుకోని చూడు, అద్భుతాలు జరుగుతాయండి. సో చివరిగా ధనలక్ష్మి. చివరిగా పెట్టినటువంటి ధనలక్ష్మిని మనుషులు ఎక్కువగా పట్టుకుంటున్నారు. మిగిలిన లక్ష్ముల్ని అసలు ఆలోచన చేయట్లేదు. మనిషి కొత్త లక్ష్మిని సృష్టిస్తున్నాడు. భయం లక్ష్మి, దరిద్ర లక్ష్మి, ఏవో పెట్టుకున్నాడు పేర్లు. మళ్ళీ స్వేచ్ఛ ఎటువైపుగా వాడుతున్నాడో గమనించండి. విచక్షణ జ్ఞానము, నువ్వు నీ సంకల్పము. నువ్వు ఈ భూమి మీద జీవించి ఉన్నావు, ఆలోచనలు ఉన్నాయి. నీ కులం ఏంటి, మతం ఏంటి, వయసు ఏంటి పక్కన పెట్టేసేయి. నువ్వు నీ సంకల్పం. ఈ అష్టలక్ష్ముల చుట్టూ నీ అవగాహన, నీ మానసిక స్థితి, నీ ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. సో ఈ అష్టలక్ష్ములు అంటే ఏంటో మీరందరూ రేపు చెప్పండి మాస్టర్స్. చెప్తారా? చెప్తాను Yes, master. Yes, master. గ్రేట్. చెప్తాను. సో ఇది ఒక పోస్టర్ అండి. ఈ డిఫైనింగ్ మాస్టర్ తర్వాత ఏం చేద్దామా అనుకున్నప్పుడు చాలా మంచి స్థితుల్లో ఉన్నారండి. కుండలిని రైజ్ అయిన వారు ఉన్నారు, సహస్ర విచ్చుకున్న వారు ఉన్నారు.
కానీ ఏంటి, సాంఘిక చైతన్యాన్ని అధిగమించలేకపోతూ ఉన్నారు. అంత శ్రేష్టమైన స్థితుల్లో ఉండి కూడా సంపద సృష్టి తాలూకా అవగాహనలో గతంలోనూ ఆ గందరగోళాల్లోనూ ఉండటం వల్ల అది నిరుపయోగంగా పడి ఉంది. దీనికి కారణం సరికాని జ్ఞాన ప్రభావం సాధకుడిపైన ఉంది. ఇంకా బాహ్యంలోనే ఎవరో వస్తారంట, ఎవరో కరిగిస్తారంట కర్మను అన్న బోధనల్లోనే సాధకుడు తను తాను స్థిరం చేసుకున్నాడు. ఎవడో ఉద్యోగం ఇస్తేనే నా నెల ఖర్చులు వస్తాయంట అన్న దాంట్లో సాధకుడు ఉండిపోయాడు. నువ్వు వినూత్నంగా ఆలోచన చేయి. నీకు కావాల్సింది ఆ అవసరం తీర్చుకోవటం. నీ మనస్సు, నీ ఆలోచన దానిపైనే నువ్వు స్థిరం చేయి. ఏ రూపంలో అయినా నీ సంకల్పం సంభవమై తీరుతుంది. నువ్వు బాహ్యంలో వాళ్ళ పని అది కాదండి. ఏ దేవుడైనా, ఏ గురువు అయినా, ఏ సంస్థ అయినా కొద్ది వరకే. నీ ఆత్మ వైపు వెళ్ళే విధంగానే వారి ప్రోత్సాహం, బోధనలు ఉండి ఉంటాయి. నిన్ను జీవోత్సవం చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. నిన్ను బానిసగా చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ జ్ఞానం ఈ రోజు నువ్వు నేను వింటూ ఉన్నాము అంటే, తెలుసుకుంటున్నాం, చర్చ చేసుకుంటూ ఉన్నామంటే శ్రేష్టమైన స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. సో నీ మొర ఆలకించే దేవుడు ఎక్కడో బయట లేడు, నీ అంతరంలోనే ఉన్నాడు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బుక్లో ఎలా ఈ సంపద సృష్టి చేయాలి, అడ్డుగా ఉంటున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఎలా అధిగమించగలగాలి. సంపద అంటే డబ్బు చుట్టే కాదు, ఇది వరకు చూసిన అష్టలక్ష్ముల చుట్లు ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఇచ్చే నిర్వచనం ఏంటి? మన స్వేచ్ఛ, ఆ తండ్రి ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఏ ఎంపిక చేయుటకు కొరకు మనం వాడాలి. గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, పిల్లలు, పాపలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ బాగున్నారు. కానీ తదనంతరం అని ఒక పదం ఉంటుందండి. ఆస్తి పత్రాల్లో, పంపకాల్లో, ఈ వాటాల్లో మనం చూస్తూ ఉంటాం. నువ్వు కంగారు పడొద్దు, అంత అద్భుతంగానే జరిగింది అన్న థాట్తో నువ్వు ఉండు. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నువ్వు అమరత్వ జ్ఞానం వింటున్నావు, ఒప్పుకుంటాను. కానీ మనం బయట చూస్తూ ఉన్నాం కదా, ఆస్తి కొరకే నటన చేస్తూ ఉంటాయి కొన్ని బంధాలు, ప్రేమలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నీ అంతరంలో నువ్వు ఒక సంకల్పం చేయి. అందరూ ఆత్మీయంగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. ఎవరి పంపకాలు వారికి చేసేశారు. ఇంకా ఘర్షణలు లేవు, కోర్టు తగాదాలు లేవు, ఆస్తి వివాదాలు లేవు. సంతాన లక్ష్మిగా నువ్వు ఈ విధంగా సంకల్పం చేసి తీరాలి. చాలా ప్రాక్టికల్గా నీ అవగాహనను 360 డిగ్రీ కోణాల్లో నీకు కలిగిస్తుంది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో సంపద సృష్టిని అడ్డుకునే అంశాలను గుర్తిస్తే తొలగించుకోవటం ఈజీ అవుతుందండి. కొన్ని సందర్భాల్లో సాధకుడు ఎంత బిజీగా ఉంటాడంటే భయం చుట్టే తన అవగాహన పెట్టాడు, దాన్ని దాటి బయటికి రాలేకపోతూ ఉండొచ్చు. ఇప్పుడు భయం అన్నది నన్ను అడ్డుకుంటుంది అని సాధకుడు గుర్తిస్తే జ్ఞానం ద్వారా, సాధన ద్వారా ఆ భయాన్ని అధిగమించి ధైర్యం వైపు, స్పష్టత వైపు, స్థిరత్వం వైపు అతను రాగలుగుతాడు. తద్వారా నువ్వు డబ్బు చుట్టే పెట్టుకున్నటువంటి పరిమితంగా ఉన్నటువంటి నీ అవగాహనను ధాన్యం, ధనం, ధైర్యం, విజయం, అభయం అన్నిటికీ నువ్వు ఆపాదిస్తావు. ఆ విధంగా నువ్వు